హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు మేము క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గంట నెయ్యి వేసుకొని తర్వాత బాగా కరిగినాక నెయ్యి అట్లా రావాలి ఫ్రెండ్స్. తర్వాత దానిలో జీడిపప్పు, బాదం పప్పు వేయాలి ఫ్రెండ్స్. మీకు రుచికి తగ్గట్టు జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని వేగించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో అయిపోయే లోపల తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని కొన్ని చేద్దాం. బాగా వేగినాక క్యారెట్ని సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, తీగ రూపంలో వచ్చేటట్లు. ఆ క్యారెట్ని కట్ చేసుకున్న క్యారెట్ అది అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే. తర్వాత అది పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు, బాదం పప్పు పక్కకి తీసుకున్నాక తర్వాత ఇందాక చెప్పిన క్యారెట్ సన్న కట్ చేసుకొని వేసుకోవాలని అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా అయిన తర్వాత బాగా కావాలి ఫ్రెండ్స్. అది తర్వాత మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నాక. తర్వాత అట్లా రావాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకున్న తర్వాత. అటు వచ్చినాక కొన్ని పాలు వేయాలి ఫ్రెండ్స్. మీకు ఎంత క్వాంటిటీలో మిల్క్ సరిపోతే అంత క్వాంటిటీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కావాలి ఫ్రెండ్స్. ఇట్లా అయిన తర్వాత అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అట్లా తీగపాకం రావాలి ఫ్రెండ్స్. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పులు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయి ఫ్రెండ్స్, మన క్యారెట్ హల్వా రెడీ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కామెంట్ చేయండి. మా ఎన్ని వీడియోలు